విరూపాక్ష అరెస్టు, అన్యాయంగా ఆయనను జైలుకు పంపడం, ఈ రెండు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో ఎలా అమలు అవుతా ఉంది అని చెప్పి అర్థం పడతాయి. ఈ వెన్నుపోటు పార్టీ పాలనలో ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే, బాధితులే ఇవాళ నిందితులు అవుతా ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే, దాడికి గురైన వారిపైనే కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏమిటి అని అంటే, బాధితులకు ఎవరైనా అండగా నిలబడితే వారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏమిటి అని అంటే, ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే కేసులు, ఎవరైనా గట్టిగా నిలదీస్తే ఏకంగా నిలదీసిన వ్యక్తి ఇంట్లోకి జొరబడి తాను ఎమ్మెల్యే అయినా కూడా అర్ధరాత్రి పూట వందల మంది పోలీసులను తీసుకొని వచ్చి ఇంట్లోకి జొరబడి ఇల్లును ధ్వంసం చేసి మరీ అరెస్ట్ చేసి జైల్లో పెడతా ఉన్న పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచన చేయాలి. ఎలాంటి ప్రజాస్వామ్యంలో మనం బ్రతుకుతా ఉన్నాము? గాంధీ పుట్టిన దేశంలో ఇవాళ ప్రజాస్వామ్యం కూని అయిపోయి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే, మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా, ప్రజలు ఓటేస్తే ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటి అని అంటే, ఆయన ఇంటిపై వందల మంది పోలీసులతో రాత్రి 2:45 అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ తో ఆయన ఇంట్లోకి వచ్చి, ఎమ్మెల్యే గారి ఇంట్లోకి వచ్చి, ఆయన నిద్రపోతా ఉన్న సమయంలో డోర్లు పగలగొట్టి సీసీ కెమెరాలన్నీ కూడా ఎవరైనా దొంగతనానికి వస్తే సీసీ కెమెరాలు ఇంట్లో ఉంటే ఆ సీసీ కెమెరాలను ధ్వంసం చేస్తారు, తీసుకొని పోతారు. పోలీసులు చేసిన పని అది. 2:45 అంటే ఎవరు మనుషులు సంచారం లేని సమయంలో అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగల మాదిరి పోలీసులు రావడం, బందిపోటు ముఠాల మాదిరి వందల మంది పోలీసులు రావడం, వచ్చి సీసీ కెమెరాలు ఇంట్లో ఉండేటివన్నీ కూడా తీసేయడము, పగలగొట్టడము, తీసుకొని దొంగతనం చేసుకొని పోవడం, డోర్లు పగలగొట్టడం, ఇంట్లోకి చొరబడడం, ఎమ్మెల్యేను అపహరించుకుపోవడం. నేను అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యే ఏమైనా ఉగ్రవాదా అని? ఏం పగటిపూట నువ్వు నోటీస్ ఇస్తే ఎమ్మెల్యే రాడా? పగటిపూట మీరు ఏమైనా నోటీస్ ఇస్తే ఎమ్మెల్యే రాడా? ఇంట్లోనే పడుకొని ఉన్నాడు కదా. ప్రజాస్వామ్యంలో జరుగుతా ఉన్నది ఇది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? గంటల వ్యవధిలోనే టపా అని చెప్పి ఎమ్మెల్యే మీద 3 కేసులు పెట్టారు. ఒక కేసులో 34 మంది మీద, ఒక కేసులో ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే, రెండో కేసులో మొదట పెట్టిన 34 మంది కాక మరో 14 మందిని చేర్చి మళ్ళీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం. మూడో కేసుకు వచ్చేసరికి మరో 12 మందిని మళ్ళీ ఇరికిచ్చే కార్యక్రమం. ఈరోజు మొత్తంగా 38 మందిని రిమాండ్కు పంపిన పరిస్థితులు ఈరోజు చూస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా,
ఇంతకన్నా దారుణం ఇంకొక విషయం ఏమిటి అని అంటే, ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకొకటి ఏమిటి అని అంటే, ఎమ్మెల్యేతో కూడా సరిపెట్టుకోవడంలా ఎమ్మెల్యే కొడుకును, ఎమ్మెల్యే తమ్ముడిని, తమ్ముడి కొడుకును మొత్తం అందరినీ జైల్లో పెట్టారు. అంతేకాదు మరో తమ్ముడి కొడుకును ఇరికించే కార్యక్రమం చేశారు. ఇలా మొత్తం కుటుంబాన్ని మొత్తం టార్గెట్ చేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. నేను ఒకసారి కొన్ని వివరాలని చెప్తాను, క్లుప్తంగా వివరాలన్నీ. 6 నేరాలు ఎలా చేశారో చెప్తాను. 6 ఇన్స్టెన్సెస్ ఇదే కేసులో నేను సైట్ చేస్తాను. న్యాయం ధర్మం బతుకున్నాయా లేదా అన్నది ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆగస్టు 1వ తారీఖున చిప్పగిరి మండలం నుంచి సంగాల అనే ఊరు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. సంగాల అనే ఊరు కేవలం 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంది చిప్పగిరి నుంచి. ఆ సంగాల అనే ఊరి నుంచి గిరి అనే ఒక కార్యకర్త ఇరుపాక్షన్నకు తన ఇంటి మీద దాడి జరుగుతా ఉంది అని, దాడి జరుగుతా ఉన్న తన ఇంటి ఫోటోను, ఇంటి వీడియోను సైతం ఎమ్మెల్యేకు తాను పంపించి 7:45 ఎమ్మెల్యేకి ఫోన్ చేశాడు. అన్నా, నా ఇంటి మీద దాడి జరుగుతా ఉంది, నా మీద దాడి జరుగుతా ఉంది, పరిస్థితి విషమంగా ఉంది, నన్ను కాపాడండి అన్నా అని చెప్పి ఒక కార్యకర్త ఒక ఎమ్మెల్యేకి 7:45 వీడియో పంపించి మరి తాను ఎమ్మెల్యేకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఇది గిరి అనే కార్యకర్త ఎమ్మెల్యేకు 7:45 ఫోన్ చేసిన కాల్ హిస్టరీ, ఎమ్మెల్యేకి ఫోన్ చేసిన కాల్ లాగ్. 7:45 తాను ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఈ రకంగా మాట్లాడి ఫోటోను, ఇంటి మీద దాడి జరిగిన ఫోటోను, పోస్టర్ కూడా పంపించాడు. ఎమ్మెల్యే ఒక కార్యకర్త తనకు ఫోన్ చేసినప్పుడు అవి చూసినప్పుడు నివ్వెరపోయి ఎమ్మెల్యే వెంటనే చిప్పగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐకి 7:47 అంటే వెంటనే మాట్లాడిన తర్వాత 7:47 ఎస్ఐకి ఫోన్ చేసినాడు. మీ దగ్గర నుంచి సంగాల ఊరు ఇక్కడ నుంచి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంది, కార్యకర్త మీద దాడి జరుగుతూ ఉంది, పోయి కాపాడండి అని ఎమ్మెల్యే, ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఒక ఎస్ఐకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినాడు 7:47. మళ్ళీ ఆ తర్వాత సిఐకి మళ్ళీ ఫోన్ చేశాడు. సిఐకి ఫోన్ చేసిన తర్వాత సిఐ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడంలా, ఫోన్ దొరకడంలా. మళ్ళా 8:03 సిఐకి కూడా ఫోన్ చేసి సమాచారాన్ని ఇచ్చినాడు. సిఐకి కూడా ఎమ్మెల్యే ఫోన్ చేసి ఇలా గిరి అనే కార్యకర్త మీద దాడి జరుగుతూ ఉంది సంగాల అనే గ్రామంలో, వెళ్ళి కాపాడండి మీరు, నాకు గిరి ఫోన్ చేశాడు, ఫోటోలు పంపించినాడు, తన ఇంట్లో జరుగుతూ ఉన్న దాడికి సంబంధించిన వివరాలు తెలియజేస్తా ఉన్నాడు, వెంటనే పోండి అని చెప్పి
మళ్ళీ 8 గంటల 3 నిమిషాలకు సిఐ కూడా చెప్పినాడు. అయినా ఎవడు పోలా. ఒక మనిషి మీద దాడి జరుగుతా ఉందని పోలీసులకు చెప్తే ఎమ్మెల్యే లాంటోడు ఫోన్ చేసి చెప్పినా కూడా దిక్కు దివాణం లేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు.